అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆ నిమిషం పార్ట్ 10 రాసిన వారు సుధామోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే సింధులో ఉత్సాహం కానీ నవ్వు కానీ లేకుండా పోయాయి. ఏదో ఆలోచిస్తూ ఆందోళన పడుతూ ఉన్నట్టు ఉంటుంది. ఆమెను చూస్తూ తల్లి రాజ్యం మదన పడిపోతోంది. కానీ స్వామీజీ ఇచ్చిన ధైర్యంతో ఆలోచనల్ని పక్కకి తోసి అలా నెట్టుకొస్తోంది. ఇంకొక పక్క రాజీ తల్లి మనసు తన కూతురి కోసం ఆరాటపడుతోంది. రాజీ కనిపించడం ఏమిటా అని పదే పదే ఆలోచిస్తోంది. ఇది నిజమా అని. తన బిడ్డ చచ్చిపోయి ఇక్కడ తన వాళ్ళ కోసం తన వాళ్ళ చుట్టూ తిరుగుతూ తహతహలాడుతోంది అంటే ఆశ్చర్యంగా ఉంది. అసలు నాకే ఎందుకు కనిపించడం లేదు? ఆశ్రమంలో ఉన్న స్వామీజీని కలిసి ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంది లక్ష్మి, రాజీ తల్లి. ఒక పాత భోషానం బాగా దుమ్ము పట్టి ఉంది. దాని కింద అంతా చీకటిగా ఉంది. చెయ్యి మాత్రం పట్టే సందు మాత్రమే ఉంది భోషానం కింద. అలా చెయ్యి పెట్టి చూస్తే ఒక పాత డైరీ లాంటిది కనిపించింది. అందులో ఏవో రాసి ఉన్నాయి. చదువుదామంటే అక్షరాలు అలికినట్టు ఉన్నాయి తప్ప స్పష్టంగా లేవు. ఎదురుగా ఉన్న గోడకు ఒక ఫోటో తగిలించి ఉంది. అది కూడా స్పష్టంగా కనిపించట్లేదు. దానికి కాస్త చెదపట్టి ఉంది. అసలు ఆ గది శుభ్రం చేసి ఎంత కాలమైందో అన్నట్టు ఉంది. ఆ ఫోటోని తీయమని వెనక నుంచి ఎవరో చెప్తున్నట్టుగా అనిపించింది. తీయడానికి ప్రయత్నిస్తుంటే ఇంతకీ అది రావట్లేదు. ఆ ఫోటోని తీసే ప్రయత్నంలో దానికి చుట్టబడిన తీగలు తుప్పు పట్టి ఉండడంతో చేతికి తగిలి గాయమైంది. మంటగా ఉంది చెయ్యి. అయినా సరే దాని వెనక ఏముందో అనే ఆత్రంతో తీసి చూడబోయింది. రమ్య, ఇదిగో రమ్య, ఇదిగో అంటూ ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తోంది పదే పదే. ఎవరూ పలకరే. అదే పనిగా పిలుస్తుంటే అని అటు ఇటు వెతికేస్తోంది. మళ్ళీ మళ్ళీ అదే పిలుపు. రమ్య, ఇదిగో లాస్య, లాస్య నా బంగారు తల్లి అంటూ ఒక్క ఉదుటున లేచింది సింధు. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి సింధుకి. చుట్టూ చూసుకుంది తను ఎక్కడ ఉంది అని. అంతా కళ అనుకొని లేచి మంచినీళ్ళు తాగి కూర్చుంది. అవును, ఏదో చెప్పాలనుకుంది రాజీ. ఏవో కాగితాలు అప్పచెప్పాలి రమ్యకి అంది. ఏమై ఉంటుంది? నేను కల్లో చూసిందంతా నిజమేనా? అదంతా ఎక్కడా? ఎలాగైనా రమ్యకు చెప్పాలి. అవును, ఇదేగా నా నుంచి రాజీ కోరుకుంది. రేపే రమ్యని కలిసి ఇదంతా చెప్తాను అనుకొని మళ్ళీ నిద్రలోకి జారుకుంది. రమ్య తల్లి లక్ష్మి, రమ్య కలిసి ఆశ్రమానికి వెళ్ళారు. స్వామీజీ భక్తులంతా వెళ్ళాక రమ్య లక్ష్మిలతో మాట్లాడడానికి అంగీకరించారు. స్వామి వారి మనసులో ఉన్న సందేహాలను ముందే గ్రహించి వారికి నేరుగా సందేహ నివృత్తి చేయదలిచి వారిని అక్కడికి పిలిపించుకున్నారు. స్వామి, మా అమ్మాయి చనిపోయి చాలా కాలమైంది. అమ్మాయి అల్లుడు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. లక్ష్మి గొంతులో నుంచి బాధతో వస్తోంది మాట. ఇంకా మరో మాట మాట్లాడలేకపోయింది. వెంటనే రమ్య అందుకొని, స్వామి, ఇన్నాళ్ళు ఎలాగో నెట్టుకు వచ్చారు నా తల్లిదండ్రులు. ఇప్పుడు మా అక్క ఆత్మగా తన స్నేహితురాలికి కనిపించి తన ద్వారా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. కానీ ఇది నిజమా అబద్ధమా అమ్మకి అర్థం కావట్లేదు. ఎందుకని నాకి కనిపించకుండా ఎక్కడో ఉన్న తన స్నేహితురాలికి కనిపించింది? ఇదే అమ్మ సందేహం. మరొక్క విషయం ఏమిటంటే స్వామి, ఇదే నిజమైతే మా అక్కతో మేము మాట్లాడవచ్చా? దయచేసి తెలియజేయండి స్వామి అని చెప్పి ముగించింది రమ్య. అలా కనిపించడం అనేది నిజం కాదు. ఈ మాట వినగానే ఇద్దరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అలా కనిపించాలంటే చాలా తపశ్శక్తి లేదా ఏదైనా సిద్ధి లాంటివి ఉండాలి. మరి అని సందేహంగా ఆగిపోయింది రమ్య. ఆమెకి కనిపించింది అనేది మాయ, భ్రమ. ఇద్దరు నోళ్ళు తెరిచి చూస్తున్నారు. తను కనిపించినట్లుగా భ్రమింపచేసింది ఆ ఆత్మ. కొన్ని గ్రహానుకూలతలను బట్టి కొందరికి ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. ఆ ఆత్మలు చెప్పాలనుకున్న విషయాలు కళ ద్వారానో లేక మరే మాధ్యమం ద్వారానో అవి చెప్పాలనుకున్న వారికి తెలియజేస్తాయి. అది నిజమా అబద్ధమా అనేది ఆ మనిషి యొక్క ఆలోచన ధోరణి, మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఒక మనిషి చనిపోయినా తన వారిని పదే పదే తలుచుకుంటుండటం వల్ల ఏదైనా భ్రమ కలగవచ్చు. కానీ అసలు ఆ మనిషి చనిపోయిందని కూడా తెలియని తన స్నేహితురాలికి ఇలాంటి సంఘటన ఎదురైంది అంటే అది నిజమనే అనుకోవాలి. నీ కూతురి స్నేహితురాలికి అసలు తను చనిపోయిందని విషయం తెలియదు కాబట్టి తను నిస్వార్థంగా తనకి సహాయం చేస్తుందనే నమ్మకం ఉండబట్టి తనని ఎంచుకొని ఉండవచ్చు. కాబట్టి తను చేయాలనుకున్న పనిని ఏదో తెలుసుకొని తన ఆత్మకి శాంతిని ఇవ్వండి. మరి స్వామి
అంటూ ఉండగా స్వామి ధ్యానంలోకి వెళ్ళిపోయారు. స్వామికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు. దారిలో ఒకచోట కారు ఆగింది. అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను స్కూల్కి వెళ్తాను అని రమ్య తన స్కూల్కి దారి పట్టింది. రమ్య ఒంటరిగా రావడం చూసి విజయ్ తన వెనకే వెళ్తున్నాడు. రమ్య రమ్య ఒక్కసారి నా మాట విను. విజయ్ తన వెనకే రావడం, తనని పిలవడం గమనించి కూడా తనని పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది రమ్య. రమ్య ఆగు అంటూ తన ముందుకు వెళ్ళాడు విజయ్. రమ్య కళ్ళల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడుతున్నాడు విజయ్. చూడు రమ్య, నువ్వు ఊ అనే మాట కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, దేవతలా చూసుకుంటా అని ఏవేవో చెప్పను, కానీ నిన్ను ఎంత ప్రేమించానో అంత ప్రేమగా చూసుకుంటాను. నీతో ప్రేమను పంచుకుంటాను. రమ్య ఏదో చెప్పబోతుంటే ఆపి, అలాగే నీ బాధ్యతను కూడా నేను సంతోషంగా స్వీకరిస్తాను. అందులోనూ ఎలాంటి సందేహం నీకు అక్కర్లేదు. లాస్య గురించే కదా నీ ఆలోచన అంతా. తలదించుకొని అవును అన్నట్టు తల ఊపింది రమ్య. లాస్యని నేను నా సొంత బిడ్డలా చూసుకుంటాను రమ్య. అరే, అదేమైనా పెద్ద సమస్య? తన కోసం నిన్ను ఇంతలా ప్రేమించే నన్ను దూరం చేసుకుంటావా? నీకోసం ఎదురు చూస్తున్న నా పరిస్థితి ఏంటి చెప్పు. చూడు విజయ్, నీకు సరే అని చెప్పడం నాకు పెద్ద విషయం కాదు. అయినా నీలాంటి వాణ్ణి కాదని చెప్పడానికి ఆలోచించాలి, కానీ నీతో జీవితం పంచుకోవడానికి కాదు. లాస్యను నువ్వు నాకన్నా కూడా బాగా చూసుకోగలవు, నాకు ఆ నమ్మకం కూడా ఉంది. కానీ మీ అమ్మగారి గురించే నా భయమంతా. ఆవిడికి నాతో పాటుగా వచ్చే లాస్య పైన ఇష్టం లేదు, నా బాధ్యత పైన గౌరవం లేదు. ఈరోజు నీకోసం ఏదో ఒప్పుకున్నా, రేపు పెళ్ళయ్యాక లాస్యని వదిలే అంటే అది అక్కడికి వెళ్తుంది. అమ్మ నాన్న పెద్దవాళ్ళు, వాళ్ళ తదనంతరం తనని చూసేవాళ్ళు ఉండాలి కదా. ఆ భరోసా నేనే అవ్వాలి. నీకు తెలియదు విజయ్, లాస్య ఎంత ఒంటరితనాన్ని అనుభవిస్తోందో. తను నేను అమ్మా నాన్న ఇంతమంది ఇంత ప్రేమగా చూసుకుంటున్నా తను మానసికంగా నలిగిపోతోంది. అలాంటిది మీ అమ్మగారు తనని ఒక్క మాట అంటే తను తట్టుకోగలదా? సూటిగా ప్రశ్నించింది రమ్య. అవును రమ్య, నువ్వు చెప్పింది నిజమే రమ్య. అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు సరే అని చాలు. నీ జీవితాన్ని పాడు చేసుకోకు. అలాగే నా జీవితం కూడా నీ నిర్ణయం పైన ఆధారపడి ఉందని గుర్తుంచుకొని సమాధానం చెప్పు. ఇప్పటికే నువ్వు చేసింది తప్పు విజయ్. నీ బ్రతుకు పూలబాట చేసుకో. నాతో కలిసి నడవాలనుకుంటే రాళ్ళు ముళ్ళు కూడా ఎదురవుతాయి. వాటిని దాటుకొని నాతో నడిచే పయనంలో ఏదో ఒక సమయంలో ఒక్కసారి అయినా నీకు విసుగు పుట్టచ్చు, బాధలు ఎదురవ్వచ్చు. అది నీ వల్లే అని నువ్వు ఏ రోజైనా ఒక్క మాట అంటే నా మీద ప్రేమ కోపంగా మారితే నేను తట్టుకోలేను విజయ్. దయచేసి అర్థం చేసుకో అంటూ వెళ్ళిపోయింది రమ్య. తను చెప్పిన దానిలోనూ అర్థం లేకపోలేదు. ఈరోజు ఉన్న ప్రేమ ఆ మజిలీలో ఎదురయ్యే సవాళ్ళను ఇబ్బందులను ఎదుర్కోవడంలో లేకపోవచ్చు. అప్పుడు అది రెండు మనసులకు కాదు, రెండు కుటుంబాల సమస్యగా మారుతుంది. అన్నీ చూస్తూనే ఉంది రాజీ ఆత్మ. తన కూతురి వాళ్ళ మధ్య కాదు, వాళ్ళ జీవితాల మనుగడకు అడ్డంకిగా మారింది. అలాగని తన కూతుర్ని తప్పించి వాళ్ళు ఒక్కటవ్వాలని కోరుకోలేదు. ఇదొక సందిగ్ధమైన పరిస్థితి. ఎలాగైనా రమ్య జీవితం చెక్కబడాలి. అలాగే లాస్య గురించి అంతా నిస్వార్థంగా ఆలోచిస్తున్న విజయ్ కూడా మంచి జరగాలి. అతను కోరుకున్న రమ్యతో పెళ్లి జరగాలి. సంకల్పం ఎవరిదైనా, ఎన్ని లోకాల అవతల నుంచి కోరుకున్నా, ఎన్నాళ్ళ క్రితం అనుకున్నది అయినా అది మంచిదైతే జరిగి తీరుతుంది. అమ్మా, నేను రమ్యని కలిసి వస్తాను ఒకసారి అని బయలుదేరింది సింధు. ఆ మాట అనగానే వణికిపోయింది ఆమె తల్లి. అమ్మా, ఇప్పుడు సుందరి అత్తయ్య ఇంటికి నేను తీసుకువెళ్దామని అనుకున్నాను సింధు అని తనని వెళ్ళనివ్వకుండా ఆపడానికి ప్రయత్నించింది, కానీ ఆ మాట పట్టించుకోకుండా వెళ్ళిపోయింది సింధు. వెళ్తూ దారిలో ఉండగానే రమ్యకి ఫోన్ చేసి వస్తున్నా అంటూ చెప్పింది. తను స్కూల్లో ఉన్నా అని అక్కడికి రమ్మని చెప్పింది రమ్య. రమ్య సింధు కలిసి స్కూల్లో రమ్యకి ఖాళీ అయిన సమయంలో మాట్లాడుకుంటున్నారు. చెప్పు సింధు, ఏంటి విషయం? ఆంటీ ఎలా ఉన్నారు? హా రమ్య, అందరూ బాగానే ఉన్నారు. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. అదేంటంటే, నాకు నిన్న ఒక కల వచ్చింది. ఒక పెద్ద భోషణం, దాని కింద ఒక డైరీ, ఏవో కాగితాలు, అవన్నీ కనిపిస్తున్నాయి. ఆ డైరీలో ఏముందో స్పష్టంగా కనిపించలేదు. రాజీ నా నుంచి నీకు ఆ కాగితాలు ఇప్పించాలని అనుకుంది. అవి వాళ్ళ ఇంట్లో ఉన్నాయని చెప్పింది రమ్య. ఎలాగైనా ఒకసారి మనం వెళ్ళి అక్కడ ఉన్న ఆ కాగితాలను వెతికి చూడాలి. ఆశ్చర్యంగా ఉంది సింధు చెప్పే మాటలు విని. అసలు నేను ముందే విషయాలు మాట్లాడాలి, కానీ ఆ రోజు లాస్యాన్ని చూశాక నాకు అవేవి గుర్తుకు రాలేదు రమ్య. అవును, రాజీ అత్తగారు వాళ్ళెక్కడ ఉంటారు?
వాళ్ళు ఎలా ఉన్నారు? అక్కడే అదే ఇంట్లో ఉంటున్నారు సింధు. అలాగే ఉన్నారు. రోజులు నెలలు లెక్క పెట్టుకుంటూ. ఎప్పుడు వెళ్దాం మరి? వెళ్దాంలే. నేను ముందుగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. అదేం వద్దు రమ్య. చెప్పాల్సిన అవసరం ఏముంది? అవును. రాజీ పోయినప్పుడు కానీ తర్వాత కానీ తను మీకు కనిపించడం, ఎవరిలోకైనా రావడం కానీ ఏదైనా చెప్పడం ఏమీ జరగలేదా? అసలు రాజీ భర్త చేసిన అప్పులు అవి ఎలా తీర్చారు? ఎవరు తీర్చారు? వాళ్ళ నాన్నగారు ఎలా ఇవన్నీ విని తట్టుకొని నిలబడ్డారు? ఆయనకి తెలిస్తే ఎలా అని భయపడే కదా రాజీ భర్త ఆత్మహత్య చేసుకున్నది. మరి అవన్నీ ఎలా సద్దుమణిగాయి రమ్య? తన ప్రశ్నలన్నీ విని నిట్టూర్పు విడిచింది రమ్య. ఏమైంది రమ్య చెప్పు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ రోజు సూర్యుడొచ్చి అందరికీ పొద్దున తెస్తే మా జీవితాల్లో వెలుగును చిదిమేసే చిమ్మ చీకటిని తెచ్చింది ఆ కబురు. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ఇంకా చీకటిగానే ఉంది బయట. అక్కడ జరుగుతున్న ఉపద్రవాన్ని తెలుసుకోలేక గుండెలపై చేతులు వేసుకొని నిద్రపోతున్న మా భ్రమలాంటి చీకటిలాగా. మాకు ఫోన్ వచ్చింది. అర్జెంటుగా బయలుదేరి రండి అంటూ. ఆ వేళ ఫోన్ మోతకే గుండె జారిపోయే మనుషులు మనవి. అలాంటిది అక్క ఇంట్లో నుంచి ఆ వేళప్పుడు ఎలా కంగారుగా కబురు వస్తే ఎలా ఉంటుందో మా పరిస్థితి ఊహించు. ధైర్యం తెచ్చుకొని గుండె చేత పట్టుకొని వెళ్ళాము. నిజమే, గుండె చేతుల్లోనే ఉంది. అక్కడ పరిస్థితి చూసి చేయి జారిపోయింది గుండె. అక్క నిర్జీవంగా పడి ఉంది. బావ కొన ఊపిరితో ఉన్నాడు. పిల్ల గుక్కపెట్టి ఏడుస్తూ ఉంది. అత్తగారు ఏం చేయాలో తెలియని అయోమయంలో గుండెలవిసేలా రోదిస్తున్నారు. మావగారు బావని బండిలో ఎక్కిస్తూ ఆయనే బ్రతికున్న శవంలా అయిపోయారు. అసలు ఆయన ముఖంలో ఏ రకమైన ముఖ కవలికలు, హావభావాలు లేవు. బాధ లేదు, కోపం లేదు. రాగరహితంగా మారిపోయిన ఆయన ముఖంలో బాధ కొట్టుకొచ్చినట్టు నాకు కనిపించింది. ఎందుకంటే భావం చెప్పలేని స్థితిని మౌనం వ్యక్తీకరిస్తుందేమో. అది ఆ రోజే అర్థమైంది నాకు. అమ్మా నాన్న అయితే అక్కని అలా నిర్జీవంగా చూసి నిలువున కుప్పకూలిపోయారు. నాకు ఆ వయసులో ఇలాంటి ఒక పరిస్థితిని ఎలా చేపట్టాలో, ఎలా ఎవరిని ఓదార్చాలో అర్థం కాక అసలు మాటలే రాక సగం చచ్చిపోయాను. నిన్నటి వరకు ఆటలాడుతూ అక్కతో దెబ్బలాడుతూ బావని ఆట పట్టిస్తూ తిరిగిన నేను ఈరోజు అక్కని అలా చూస్తుంటే నాకు నోట మాట రాలేదు. ఏడుపు కూడా రాలేదు. ముందు వెళ్ళి పిల్లని ఎత్తుకున్నాను. అంతవరకు మెదడు పనిచేసేలా చేశాడు దేవుడు. చావు అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఆ రోజు చూశాను సింధు. బావ వేలు చూపిస్తున్నాడు ఓవైపు. అంతే, ఇంకొక ఊపిరి లోపలికి పోకుండానే ఆ జన్మ అక్కడే ఆగిపోయింది. అవును సింధు, ఆ జన్మ ఒక కొడుకు, తండ్రి, భర్త, అన్న, బావ, అల్లుడు అంటూ అన్ని బంధాలు అల్లుకుంటూ వచ్చిన ఆ తీగ పువ్వులు పూసే సమయానికి వేరుతో సహా కాలి బూడిదైపోయింది అంటూ రోదిస్తోంది రమ్య. ఆమె భుజంపై చేయి వేసింది సింధు ఓదార్పునిచ్చే ప్రయత్నంలో. కానీ ఆమె సానువైపోయింది ఆమె చెప్తున్న మాటలు విని. రమ్య వైపు చూస్తుండగానే సింధుకి రమ్య వెనక ఒక తెల్లటి పొగ వచ్చి మనిషి ఆకారాన్ని పోలి ఉన్నట్టు కనిపించి గుండె జారిపోయింది. వెంటనే రెప్పపాటు కాలంలోనే మాయమైపోయింది. సింధు గుండె వేగం పెరుగుతోంది. కానీ అలాగే వింటోంది. తమాయించుకొని మళ్ళీ చెప్పడం ప్రారంభించింది రమ్య. అక్కడ ఏం జరిగిందో మాకు అర్థం కాకుండానే తెల్లారిపోయింది. అసలు మాకే ఇలా ఉంటే ఇలాంటి పరిస్థితిని కలిగించి వెళ్ళిపోయిన వాళ్ళు అక్క బావ, వాళ్ళ మధ్య జరిగినదేంటో, ఆ నిమిషం వాళ్ళు పడిన వేదన ఏంటో. అందరికీ ఫోన్లు చేస్తున్నారు బావ బంధువుల్లో ఒకరు. అందరూ కార్లు ఆగుతున్నాయి గుమ్మం ముందర. అక్కడి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ భయంకరంగా చప్పుడు చేస్తూ కార్ డోర్లు పడుతుంటే మాకు ఒక్కొక్కరికి గుండెలు అదిరిపడుతున్నాయి. మేము బ్రతికే ఉన్నామని మాకు ఆ శబ్దానికే తెలిసింది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సాయంత్రం అవుతోంది. నాకు గుండెల్లో బాధ అప్పటిదాకా బయటకు రాలేదు. గొంతులో నొప్పిగా అనిపించింది. కానీ ఎలా దాన్ని బయటకు పంపాలో అర్థం కాలేదు. ఏమైందో ఏమో, కాసేపటికో ఎప్పటికో నేను మంచం పైన ఉన్నాను. నా పక్కనే లాస్య నిద్రపోతోంది హాయిగా. పాపం, ఆ చిట్టి తల్లికి ఏం తెలుసు? లోకం తెలియని వయసు, తల్లి కూడా తెలియని వయసు. అప్పుడు మొదలైంది సింధు అసలు ఈ బంధువులనే రాబందుల గోల. అప్పటి వరకు ఉన్న నిశ్శబ్దాన్ని మించిన భయంకరమైన గోల అది. నాకు చాలా రోజుల తర్వాత అమ్మ చెప్పింది ఈ విషయం. నేను ఉన్నట్టుండి పడిపోయానట. అదేదో మాట్లాడడం మొదలు పెట్టానట.
ఆ మాటలు వింటే అక్క మాట్లాడినట్టు ఉన్నాయని అస్పష్టంగా ఉన్నాయట. అంటే మనం మగత నిద్రలో కలవరిస్తామేమో అలా. తనకి చావాలని లేదని ఇంకా ఏదో చెప్పబోయానట. ఇంతలో బావతరపు బంధువు నాకు మతిస్థిమితం పోయిందని, అందుకే అలా మాట్లాడుతున్నా అని ఇంకా ఏవేవో మాట్లాడిందట. పైగా నన్ను హాస్పిటల్కి తీసుకుపోమ్మని, ఇలాగే రాజీ కూడా ఉండేదని ఒక మాట కాదు, పైగా అక్క పైన లేనిపోని అభండాలు వేశారు వాళ్ళు. బావకి అన్ని అప్పులు అయిపోవడానికి కారణం అక్కేనని, తనకు తన విలాసాలు కారణమని, డబ్బు కోసం బావని రోజు వేధించేదని నానా రకాల మాటలు వచ్చేశాయి సింధు. అక్క నాలో ఏదో పలికించాలని అనుకున్నట్టు ఉంది. కానీ ఈ అభాండాల వల్ల నా జీవితం ఎక్కడ ప్రభావితం అవుతుందోనని ఇంకా మాకు మళ్ళీ అలాంటివేవి కనిపించలేదు బహుశా అని నేను అమ్మ అనుకున్నాము. ఒక కుటుంబంలో చావైనా పెళ్ళైనా బంధువులకి అదొక వేదిక. అక్కడ ప్రతి విషయాన్ని తీసుకొని ఒక రాద్ధాంతం చేసి అసలు బాధ కన్నా ఇవన్నీ ఆలోచించేలా చేస్తారు. వాళ్ళకి పెళ్ళికి చావుకి పెద్ద తేడా ఉండదు. అందరు బంధువులు అంతే అని నేను అనట్లేదు సింధు, ఎందుకంటే నేను ఒకరికి బంధువును. కానీ ఉంటారు కుటుంబానికి ఒక్కరో, ఊరికి ఒక్కరో. ఆ మాటలు, వాళ్ళు కల్పించిన పరిస్థితులు బ్రతికున్న వాళ్ళ మనసుల్ని మరింత ముక్కలు చేస్తాయి. మేము వాటన్నిటి నుంచి బయటకొచ్చి ఎలా ఊపిరి తీసుకున్నామో మాకు గుర్తులేదు. లాస్ట్లో అక్కను చూసుకుంటూ బ్రతుకుతున్నాము. ఒక వ్యక్తి మన జీవితాల్లో నుంచి, లోకం నుంచి తప్పుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాకూడదు సింధు. అదేమంత చిన్న విషయం కాదు. అందులోనూ ఆత్మహత్య అంటే మరీ ఘోరంగా ఉంటుంది దాని ప్రభావం. రమ్య కళ్ళు ఎరిపెక్కిపోతున్నాయి, అస్తమించే సూర్యుడి కిరణంలాగా. రమ్య జీవితానికి ఎలాంటి మచ్చ రాకూడదనే బహుశా ఇంకా వాళ్ళెవ్వరికీ కనిపించకుండా స్తబ్దమైపోయింది రాజీ అనుకుంది మనసులో సింధు. మరి ఆ కాగితాలు ఏమిటి రమ్య? అవును, అదే నాకు అర్థం కావట్లేదు సింధు అంటూ కళ్ళు తుడుచుకుంటూ అంది రమ్య. ఒక్క 2 రోజులు ఆగు సింధు, వెళ్దాం. ఎక్కడున్నాయో అవేంటో చూద్దాం. ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.